ది గ్రేట్ బిలినియర్ అంబానీ ఉంది కదా, అంబానీ యొక్క కుమారుడికి వివాహం చేసేదానికి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వారందరినీ పిలిచారు. కనీసం ఒక వారం రోజులు వివాహం చేశారనుకోండి. అయితే ఈ వారం రోజులు వివాహం చేసినా నిజముగా అనేక ఫంక్షన్లు పెట్టారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కనీసం పాట పాడడానికి వచ్చినటువంటి వారికి కొన్ని కోట్లు వ్యయం చేసి సెలబ్రేషన్ చేశారు. అయితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి. అంబానీ కొడుకు యొక్క వివాహం, పిలువబడిన వారందరూ అధిపతులు, గొప్ప గొప్ప బిలినియర్స్, సినిమా హీరోలు, హీరోయిన్స్ అందరూ వచ్చారు. రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్స్ అందరూ వచ్చారు. అయితే ఇప్పుడు అటువంటి ఫంక్షన్లో ఒక్కసారిగా అంబానీ యొక్క కొడుకుని మాట్లాడమని చెప్తే అంబానీ యొక్క కొడుకు మాట్లాడుతుంటే అందరూ అలాగే నిమ్మకు నీరై అలాగే తమ యొక్క సీట్లలో ఒరిగిపోయారు. ఏంటయ్యా కారణం అనంటే, అందరూ అనుకున్నారు అంబానీ కొడుకుకి ఏమి దిగులుందిరా, అంబానీకి లేని డబ్బా, ఆ డబ్బంతా కూడా అనుభవించేది తన కుమారుడే కదా, భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారు, కాలు కూడా కింద పెట్టకుండా తను నడిచేది పూల బాటలో తన అడుగులు వేస్తున్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు, అక్కడికి వచ్చిన వారందరూ కూడా. అలాంటి సమయంలో అంబానీ కొడుకు తన మైకును పట్టుకొని తన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇదిగో నా వివాహానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లారా, సినిమా హీరోలారా, హీరోయిన్స్లారా, మీరందరూ అనుకుంటూ ఉండవచ్చు ఏంటని, మా నాన్న చాలా డబ్బు కలిగిన వాడని, నాకు ఏ లోటు లేకుండా చూస్తున్నాడని చెప్పి, నేను ఎక్కడికి వెళ్ళిన భోగ భాగ్యాలతో ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటూ ఉండవచ్చు. నేను నడిచేది పూల పాన్పుల పైన నడుస్తున్నాను అనుకోవచ్చు, రోడ్లపైన ఆ పూలను వేసి వాటిపైన నేను నడుస్తున్నాను అనుకోవచ్చు. కానీ తప్పు, మీరు అనుకుంటున్నదంతా తప్పు. నేను నడిచేది పూల బాటలో కాదు, ముండ్ల తుప్పలపైన నేను నడుస్తున్నాను, ముండ్ల బాటలో నేను నడుస్తున్నాను. నా నడకలంతా కూడా ప్రతినిత్యం ముండ్లపైన నడిచినట్లుంది, మీకు తెలుసా అని అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంట్రా, అంబానీ కొడుకేంటి పూల బాటలపైన నడవాలి కదా, ముండ్లపైన నడవడం ఏంటి? ముండ్లపైన నడవడం అని అంటే ఎంత కష్టం ఉంటే కదా అంటే, అప్పుడు ఆరా తీస్తే ఆయన చెప్పినటువంటి మాటలు, నాకు కోట్లకు ఆస్తి ఉంది, కానీ నా జీవితంలో ఒక సమాధానం లేదు. ఏంటి కారణమయ్యానంటే, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా శరీరంలో కొన్ని వందల ఆపరేషన్లు జరిగాయి, నా ఒక్క బాడీ యొక్క ఆకృతి చూసారా ఎలా ఉన్నానో? వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా? నిజముగా నా యొక్క శరీరం నాకు సహకరించట్లేదు, నాకు ఆరోగ్యం బాగుండేది లేదు, కాబట్టి దీనికోసం చాలా ఆపరేషన్లు జరగడం జరిగింది. నేను ప్రతినిత్యం నా ఒక్క బెడ్ పైన పండుకొని ఏడవని రోజంటూ లేదు, కన్నీరు కారవనటువంటి రోజు లేదు. మీరు అనుకుంటూ ఉండవచ్చు నేను పూల పాన్పుల పైన పడుకుంటున్నానని చెప్పి అక్కడికి వచ్చినటువంటి వారందరి మధ్యలో బహిరంగంగా ఈ యొక్క అంబానీ కుమారుడు చెప్పేసరికి తన యొక్క తండ్రి అంబానీ ఎంతగా ఏడ్చాడో, బోరుబోరున ఏడ్చాడు కుమారుడు చెప్తూ ఉంటే. అంటే ఆయన అందరికీ చెప్పింది ఏంటంటే, నాయనలారా, మీరు కోట్లకు సంపాదిస్తున్నారు, కోట్లు మీకు ఉండొచ్చు, ప్రపంచంలో లేనటువంటి వెహికల్స్ మీ దగ్గర ఉండొచ్చు, ఎవరికి లేని వెహికల్స్ మీ దగ్గర ఉండొచ్చు, ఎవరు నటించినటువంటి సినిమాలు మీరు నటించవచ్చు, ఎవరు వెళ్ళని దేశాలు మీరు వెళ్ళొచ్చు. అయితే ఒక మనిషికి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? పీస్, సమాధానం. ఒక మనిషి నెమ్మదిగా బ్రతకాలి అని అంటే సమాధానం కావాలిరా నాయనలారా, మై డియర్ సిస్టర్స్, సమాధానం కావాలి. అది నా జీవితంలో లేదు. ఇకనైనా ఉండడానికి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి బహిరంగంగా చెప్పేసరికి స్టేడియం అంతా ఒక్కసారి కదిలించబడింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నిజముగా
వేల రూపాయలు, లక్షలు, కోట్ల రూపాయలు నీకు ఉండొచ్చు, కానీ సమాధానము అనేది నీ జీవితంలో లేకపోతే నిజముగా అంతకన్నా దురదృష్టకరమైన జీవితం వేరే ఏదీ ఉండదండి.